ఆటో డ్రైవరు గుద్దితే గుద్దావు గానీ నా ప్రొఫెషన్ కావాల్సిన ప్లేస్ లో పడేస్తావురా. అయిపోయింది, నా టైం అయిపోయింది. బంగారు, నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. వీడు వెళ్ళిపోతున్నాడట, చర్చిలోకి వెళ్దాం. నా టైం అయిపోయింది. నమస్తే బ్రదర్, ఏంటి బాగున్నారా? నేను ఇలా బెడ్ మీద పడుకున్నాక మా తరపాలు నా తరపాలు ఎంతో మంది వచ్చారు, కానీ మీరు ఇలా నవ్వుతూ పలకరించే ఒక్కళ్ళు లేరు బాబు. నవ్వుతూ పలకరించడానికి మనిషే తెలియాలా? మనసు తెలిస్తే చాలు సార్. నా పేరు బ్రహ్మేంద్ర. మీరు మహారాజు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. నేను చచ్చిపోయే ముందు మీలాంటి మంచి వాళ్ళు కలడు నా అదృష్టంగా భావిస్తున్నాను. చచ్చిపోతున్నారా అంటే మీకు మీరే డిసైడ్ అయిపోయారా? ముందు ఆ డాక్టర్లు డిసైడ్ చేశారు, ఆ తర్వాత నేను డిసైడ్ అయ్యాను. ఓకే, నువ్వు పోతే పోయావయ్యా. నీ భార్య పిల్లల సంగతి ఏంటయ్యా? ఆ మాట అన్నప్పుడల్లా ఆయనకి ఇష్టమైన పాట ఒకటి ఉంది, అది పాడుకుంటుంటారండి. పాట? ఏం పాట బాబు? ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం బాబు. ఆ పాట ఎప్పుడు పాడుకున్నా నా మనసు అంతా ఆనందంతో పొంగిపోద్ది. సినిమా వాళ్ళదే ఉందయ్యా, వాళ్ళు ఇష్టం వచ్చిన పాట ఏదో డ్రా చేస్తారు. నా మాట విని మనీ బ్యాక్ పాలసీ అని ఉంటుంది, అది మీరు చేసి చచ్చిపోయారనుకోండి, మీ డబ్బు రెగ్యులర్ గా మీ ఆవిడకి వస్తుంది. సంతకం చేయడానికి నాకు ఓపిక లేదు, కట్టడానికి డబ్బులు లేవు. మీరు పని చేయండి. ఏంటి? మా ఆవిడ్ని మీరు పెళ్లి చేయండి. మీ ఆవిడ? నేనా? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సార్. దాని పేరు బంగారు అంటే, దాని మనసు బంగారు అంటే, అది ఎంత పదివేతో చుట్టాలు అడిగి ఎంక్వైరీ చేసుకోండి. అటువంటిప్పుడు మీ చుట్టాలు నన్ను చేసుకోమని చెప్పయ్యా. మా చుట్టాలందరికీ తెలుస్తున్న విషయం, నీకు తెలియని విషయం ఒకటి ఉంది బాబు. ఏంటి? నాకు డాన్స్ చేసి చెప్తాను. ఏయ్, అవతల కోమాలో ఉన్న పేషెంట్ స్పృహలోకి వచ్చి మా హడావుళ్ళ మేముంటే ఏంటి నీ ఎదగోలా? కోమాలో ఉన్న పేషెంటా? అయితే అక్కడ వర్కౌట్ అవ్వచ్చు. ఓకే, అక్కడ ట్రై చేస్తా. కోమాలో ఉన్నాడు. ఈ బూది 3 కోట్ల వాడమ్మా, నీ సంకల్పం తప్పక సిద్ధిస్తా. అలాగే స్వామి. వెళ్ళి రామ. జయ జయ రామ. గుడ్ మార్నింగ్ స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడు బాబు, ఆయన సాక్షాత్తు దైవాంశ సంభూతులు. నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే దేవునికే చెప్తున్నట్టు చెప్పుకో, తప్పక సిద్ధిస్తుంది. చెప్పు. దేవుడా, నా పని అయిపోవాలని దీవించక్కర్లేదు, అయ్యే పని మాత్రం చెడగొట్టుకుని ఉంటే చాలు. ఎందుకు ఆయన దేవుడి మీద అంత పగబట్టావు? అయినా దేవుడికి నీ మీద ఎందుకు ఉంటుంది కసి? నీ నాలుకే కసి, దానికి దొర ఎక్కువ. దీన్నే నోటి దొర అంటారు. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నీ నాలుకను తెరిచుంచు, నీ పనికి సంబంధించిన అన్ని మార్గాలు తెరుచుకుంటా. అలాగే స్వామి. ఓం శాంతి శాంతి శాంతి, ఓం శాంతి శాంతి శాంతి, ఓం శాంతి శాంతి శాంతి. కుదిరేలా లేదు, కొంచెం వెళ్ళో నాయన. రెండు రోజులైంది, ఇది 3వ రోజు. చెప్పిన పని చెయ్యు కానీ నీ మొహానికి ఆ పిల్లిగడ్డ ఒకటి. నీకు నా గడ్డం మీద కోపం ఉంటే చెప్పు, పార్లర్కి వెళ్ళి తీయించేస్తాను. నా మీద కోపం ఉంటే చెప్పు, కోర్టుకెళ్ళి డైవోర్స్ ఇచ్చేస్తాను. ఏంటి? నాకు డైవర్స్ ఇస్తావా? నీ మొహానికి అంత ధైర్యం కూడానా? ఏది ఇవ్వు చూస్తాను. లిఫ్ట్ లో మొదలెట్టమంటావా? పోకిరిలో కూడా లవ్ అక్కడ స్టార్ట్ అయ్యి బాగా వర్కౌట్ అయింది. అసలు సెంటిమెంట్ గా కూడా బాగా కలిసి వస్తున్నాము. అలా అనిపిస్తుందా? ఏ టైం స్టార్ట్ కానీ ఇదేంటిది అమ్మోర్లా ఉంది? నెత్తి నోరు బాదుకున్నాను నీ మొహం చేసుకోనని. మా అమ్మ వినిసేస్తేగా. మా అమ్మ కూడా వినలేదు, అందుకే చచ్చింది. రోజు నీ ముఖం చూడలేక. నా మొహానికి నీ మొహానికి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు సంబంధం లేదు. ఏం బాబు, నీకేమనిపిస్తుంది? నాకేమనిపించట్లేదు. ఏ ఎందుకు అనిపించట్లేదురా? మగాడికి మగాడు సపోర్టా? అతనికి ఆ ఉద్దేశం ఉంటే నీకే సపోర్ట్ చేసేవాడు. ఏరా? ఏమో మర్యాద మాట్లాడు. అసలు మా బాధలు మేమన్నాం. ఎవరేం చేసి తెచ్చాడో లిఫ్ట్ ఆగింది. మీ అబ్బాయి నొక్కాడు. ఏరా, మా అబ్బాయి నొక్కాడని నన్నే చూసి చెప్తున్నావేంటి? వారికి చెప్పొచ్చుగా. అయితే వారికి పుట్టలేదనా నీ అనుమానం? చూడు, కళ్ళు దగ్గర పెట్టుకుని చూడు. రంగు ఒకటే నాది, రూపం ఆడిదే. అయ్యి బాబు, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే కూడా తీసుకురావద్దంటాను నేను. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఐ లవ్ యూ. ఏంట్రా, ఎంత ధైర్యరా నీకు? ఐ లవ్ యూ అని చెప్తావా? పైగా అందంగా ఉన్నానని చెప్తావా? నేనా? మిమ్మల్ని? నేను చెప్పేది అమ్మాయి కదా. నువ్వు చెప్తే నమ్ముతాను అనుకుంటున్నావా? ఏ ప్రతిరోజు నీ వెంటే ఉంటుందిగా, అప్పుడు చెప్పుకోవచ్చు ఐ లవ్ యూ అని. మీరైనా చెప్పండి, మీ ఆవిడ అందంగా ఉందంటే మీరు నమ్ముతారా? అస్సలు నమ్మను. ఎందుకంటే అది అందంగా లేదని అందరికీ తెలుసు. అంతే కదా. కావాలంటే కేసు పెట్టుకోమను, కోర్టులో అందరూ నీకే సపోర్ట్ చేస్తారు. ఇంటికి చెప్తాను నీ సంగతి. నమస్కారం సార్. చెప్పు.
ఏంటి సార్ అదే పని మీద ఉన్నారా? పనికొచ్చే పని ఏమైనా చేస్తున్నారా? నాకు చాలా చిరాగ్గా ఉంది. అవును సార్, కోపం, ఇరిటేషన్, బాధ, చిరాకు, జిఫ్రీ అన్ని ఒకేసారి వచ్చేస్తాయి సార్. ఆ ఇరిటేషన్ లో మీరు ఏమైనా చేయొచ్చు సార్. ఆ అమ్మాయి వాళ్ళని మీరు ఇరిటేట్ చేశారంటే వాళ్ళ కోపం వచ్చి మీ కాళ్ళు చేతులు తీసేయచ్చు. నా మాట వినండి సార్, సెల్ఫ్ ఫండ్స్ రెడీగా ఉన్నాయి. దీని మీద సంతకం చేయండి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? సంతకం చేయండి. ఇదిగోండి, పని తీసుకోండి. తీసుకోండి, చేయండి. ఆహా, ఇన్నాళ్ళకి నీ దరిద్రం తీరింది, పాలసీ తెచ్చింది. ఏం సార్, ఏం సార్ ఇది, ఏం సార్ ఇది? సంతకాలు ఏమంటే గీతలు గీసేస్తారేంటి సార్? ఏం సార్ పిచ్చి గీతలు గీశారు? 1 minute. ఏం సార్ ఇప్పుడే మీరు ఫోన్ లో మాట్లాడారా? బయట ఎలాగో కుదరట్లేదు, కనీసం ఫోన్ లో కూడా మాట్లాడుకునేవాట. బంగారం లాంటి కారు నా పంట పండేసింది. ఇంతకీ వాన్ రావడం ఈడే సార్. ఎక్స్క్యూజ్ సార్. ఎక్స్క్యూజ్ ఎందుకులేండి, కూర్చోండి సార్. సార్ ఆ కారు నా కారే సార్. సార్ మనిషికి డబ్బులు వెళ్ళిందనుకోండి సార్, ప్రాణం విలువలాడిపోతుంది సార్. పరిగెట్టుకుని వెళ్ళి కన్నతలతో చెప్తాను సార్. నోరు లేని కారు ఎవరితో చెప్తుంది సార్? చూసారా, మీరు చెప్పబోతున్నారు. మారాటలతో చెప్తుంది సార్. సార్ మీరు ఎవరండి? వెహికల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ సార్. సార్ దాని బాధను తెలుసుకుని లోపలికి వచ్చాను సార్. సార్ మీరు పాలసీ చేశారనుకోండి సార్, దానికి బాగా ఖర్చు కట్టించి ఊళ్ళో పెట్టి తెచ్చి మీ చేతిలో పెడతాను సార్. కొత్త పాలసీ. నేను లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయమంటే వాడిని నోటు పీకెళ్ళాడు. ఇప్పుడున్న నాకు ఇరిటేషన్ మూడ్ లో నేను 2 పీకానంటే నువ్వు స్పాట్ డెడ్, చచ్చిపోతావు. నీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉందా? లేదు సార్. మీద సంతకం చేయి. సార్ ఏంటి సార్ ఇది? ఏంటా ఇల్లు కాలు ఒకటి చేస్తుంటే ఏదో ఒకటి ఒకటి సార్. మర్యాదగా Excuse me, sir. నేను ఏసీడీసీ బ్యాంక్ నుంచి వస్తున్నాను. మీకు క్రెడిట్ కార్డ్ తీసుకునే ఐడియా ఏమైనా ఉందా? ఓహో, ఏసీడీసీ బ్యాంక్ నుంచి వస్తున్నావమ్మా? ఎస్ సార్. క్రెడిట్ కార్డు తీసుకునే ఐడియా ఉందని అడుగుతున్నావా? అమ్మొస్తుంది, నీ పెళ్లి చేస్తాదంట. స్వామి, ఏంటి, నీకు పెళ్ళిందా? ఇంత పెద్ద కొడుకున్నాడా? చిచ్చి. ఏమయ్యా, మొగుడు పెళ్ళదన్నాక ఏవో గొడవలుంటాయి. సర్దుకోవడం మానేసి దీన్ని వెంటేసుకుని పార్కులంట తిరుగుతున్నావా? ఏయ్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇంగ్లీషా? అదే కదా మీకు తెలిసిన ట్రిక్. 4 ఇంగ్లీష్ ముక్కలు 2 గుడ్డ పిల్లికల లాంటి బట్టలు వేసుకుని తిరుగుతారు పార్కులంట. పెళ్ళాలు ఇచ్చిపెట్టి తిరిగే మగాళ్ళని వల్ల వేసుకోవడమే కదే మీకు తెలిసింది. నా సైతి కానా, ఇవాళ నువ్వోనైనా తెలుసుకున్నారా? ఏంటా ఇదంతా? ఏంటి గొడవ? సార్, ఈ నా మొగుడు రాత్రి గొడవైందండి. ఇంట్లోంచి వచ్చేసి నీతో తిరుగుతున్నాడు. ఇంకా నాకు ఇక్కడ అక్కర్లేదు, విడాకులు ఇప్పించండి. ఏంటా నిజమేనా? అవును నిజమే సార్. ఇందాక వాళ్ళ అబ్బాయికి ఐస్ క్రీమ్ కూడా ఇప్పించాడు. ఏం చేద్దామమ్మా? ఇంత జరిగాక వీడితో కాపురం చేయడం నా వల్ల కాదండి. నా పిల్లాడు నేను బతకడానికి మనవర్తిగా ఏదైనా ఉంటే ఇప్పించండి. ఏముంది నీ దగ్గర? ఇస్తరాకుల కట్ట. కంగ్రాచులేషన్ సార్. మేం కండక్ట్ చేసిన బక్రా ప్రోగ్రామ్ లో మీరు విన్ అయ్యారు. మీకోసం ఈ స్పెషల్ గిఫ్ట్. మీరు మమ్మల్ని ఏమన్నా అడగాలంటే అడగచ్చు. మైక్ ఇవ్వండి. ఎక్కడెట్టు కావాలి ఇది? హోమాల నుంచి బయటకి ఎప్పుడు వచ్చారు సార్? ప్రయాణం బాగా జరిగిందా? సార్ 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 పాలసీ చేయండి సార్. నేను ముగ్గురిని చంపడానికి తిరుగుతున్నాను సార్. సార్ వాళ్ళలో ఒక్కడని చెప్పండి సార్. వాళ్ళ చేత ఇన్సూరెన్స్ చేయించుకుంటాను. చంపాల్సిన ఇద్దరు ఒకే చోట దొరికితే చెడగొట్టారు. మీరు ఇంత ఆవేశంలో ఉన్నారంటే వాళ్ళు డెఫినెట్గా మిమ్మల్ని చంపేస్తారు సార్. మీరైనా ఒక పాలసీ చేయండి సార్, ప్లీజ్ సార్. ఒక్కటి చాలా. ఐసు, హాస్పిటల్లో రిసిప్ట్స్ అయి తీసుకున్నావా? తీసుకున్నానండి. ఈ పరిస్థితిలో చూస్తాననుకోలేదే. అయ్యో దేవుడా, తిరిగి చూద్దాం మర్చిపోయి ఉంటూ పడుకున్నాను. నిన్ను పరిస్థితిలో చూడటానికి ప్రాణాలు కాపాడింది. అయ్యో పాపిస్తుందాన్ని, పాపిస్తుందాన్ని. నేను చేసిన తప్పుకి నువ్వెందుకు పిచ్చివాడు వేసి శిక్ష అనుభవించాలి? నా ఊళ్ళో కదా పిచ్చివాడి అయ్యో. ప్రేమిస్తే తప్ప మురళి, నేను నిన్ను వదిలిపెట్టను. దేవుడా,
నిన్ను చంపేస్తాను గౌరవం దగ్గర నా కొడుకుని తలెత్తుకోకుండా చేసింది ఈ పాపిస్తుంది. రే రాజేంద్ర నిన్నెరకు పారేరా. అమలాపురం 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 ఆయనండి కూర్చో. నేను సింగరేణి కాదు. అను వీడని మీ మావయ్య ఎలా ఉన్నాను? నల్లరం చేస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నా. నువ్వెంతగా తిట్టావా పోడావా? తిడతమే సుఖం కదా తిట్టే ఉంటావులే. బాగానే అర్థం చేసుకున్నాడే. అను ఈ నాకే నచ్చలేదు నీకెలా నచ్చాడే? అవును రే, నువ్వు ఆడా మాడా కొంచెం తేడాగా ఉన్నావు. ఏయ్, అంటే ఏంటి నీ ఉద్దేశం? జనరల్ గా మగాళ్ళు ఆడాలి కదా నచ్చాలి. మగాడిని కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడంటే అను నువ్వు వీడికి భయపడడం అంత కరెక్ట్ కదా నా ఫీలింగ్. ఏయ్, నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలరా? నా ఫీలింగ్ ఏంటో చెప్తా నేను. అను ఎవరనుకుంటున్నావు? స్వయానా నా మేనకోళ్ళు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుంటే వాళ్ళ అన్నయ్య నేను తన కంటికి రెప్పలా పెంచుకొచ్చావురా. ఇప్పుడు నువ్వు వచ్చి లవ్ చేస్తున్నానంటే నువ్వెవడో ఏంటో తెలియకుండా నీకు అప్పచెప్తానికి కాదురా. తన కాపలా కాస్తూ నేను 10 సంవత్సరాల నుంచి బిఏ చదువుతాంది. అర్థమైందా? అర్థం కాలేదురా. నాకే అర్థం కాలేదు, ఇంకా నీకేం అర్థం అవుద్ది? దాట్స్ మై స్టైల్ యునో. అసలు ఏంట్రా నీ సమస్య? నాకు సమస్య ఏంట్రా? రేపు పొద్దున్న మీ ఇద్దరు లవ్ స్టోరీ వీళ్ళ అన్నయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తాడు అనే భయం కూడా నాకు లేదు. ఎందుకంటే నేను చిన్నప్పుడే సైకిల్ మించి కింద పడి చచ్చిపోవలసిన మోకాలు చిప్పల దెబ్బలతో బయటపడి చావునే జయించాను. కానీ వీళ్ళ అన్నయ్య నన్ను చంపకుండా ఉండాలంటే నువ్వు మంచోడన్న విషయం నాకు తెలియాలి. ఇది కూడా అర్థం కాలేదు కదా? దాట్స్ మై స్టైల్. నువ్వు మంచోడు అన్న విషయం నాకు తెలిస్తేనే నేను కన్విన్స్ చేయగలను. అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, మా అను నీకు ఎలా తెలుసు, మీ ఇద్దరు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, నాకు టోటల్ లవ్ స్టోరీ డీటెయిల్డ్ గా తెలియాలి. ఇప్పుడు నీ చావు నా చేతిలో ఉందన్నమాట. ఆల్మోస్ట్ అలా అలాంటిదే. కానీ ఒకటి మాత్రం క్లియర్ అయిందిరా. ఏంటి? నువ్వు చెప్పింది ఏది నాకు అర్థం కాలేదు. నేనేదైనా చెప్పినా నీకు అర్థం అవుతుందని గ్యారంటీ లేదు. చిన్నప్పటి నుంచి కలిసి బతికారు కాబట్టి దాన్ని అడుగు, కరెక్ట్ గా చెప్పింది. అను నేను వస్తాను, నువ్వు చూసుకో. అను నీకు అసలు మెకానిక్ గారు ఎలా దొరికాడా? తను మెకానిక్ కాదు మాయా, మెకానికల్ ఇంజనీర్. అయ్యో బాబోయ్, ఆ మాత్రం దానికే పడిపోయావా నువ్వు? దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే మీ ఆడోళ్ళ ముందు మేము ఎమోషన్ బయటపడేస్తే ఈజీగా పడిపోతారనమాట. నాకు ఇప్పుడు క్లియర్ గా ఉంది. అను నువ్వు ఇంటికి రాయించవే. సాయంత్రం మాత్రం నా కోసం ఎదురు చూడకు, మా కోసం ఎదురు చూడు. నీకు కాబోయే సిస్టర్నే ఇక్కడి నుంచి అట్టుకొచ్చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. ఏంటవి? కోల్డ్ కాఫీ. టోటలే మీ దగ్గర ఎన్ని రకాల కాఫీలు ఉంటాయి? 15 రకాలు ఉంటాయి. అంటే 15 రకాలుగా కాఫీ నాశనం చేస్తారా? ఒక్క కాఫీతో జనాల ఆరోగ్యాన్ని రకరకాలుగా నాశనం చేసేయాలనుకుంటున్నారంటే అసలు జనం ఇక్కడ ఎందుకు వస్తారో తెలుసా? వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని అవతల వాళ్ళకి తెలియజేయడానికి. కానీ మీరు వాళ్ళకి రకరకాల కాఫీలు ఇచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేసేస్తున్నారు. ఆయన చూడు, కాఫీ తాగి తాగి ఎలా నాశనం అయిపోయాడు. ఇంకో 2 రోజులు పోతే ఇక్కడే చచ్చిపోతున్నాడు. ఏ గర్ల్స్ చూసారా, కాఫీ గురించి నేను ఎంత ఎమోషనల్ గా లెక్చర్ ఇచ్చానో. ఈ నా ఉద్యమం ఆగదు. మీలో ఎవరైనా త్వరపడండి, ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. నాలాంటి బ్యాచులర్ మీకు మళ్ళీ దొరకడు. మీకు ఎవరికైనా నచ్చితే చెప్పండి, లేపుకెళ్ళిపోతా. ఒకసారి లోపలికి వస్తారా? యా ఎందుకే? కొంచెం డీటెయిల్ గా మాట్లాడదామని. నాకు అన్ని డీటెయిల్స్ ఎక్కడే కావాలి. సరే నీ ఇష్టం. మాయా ఇక్కడ ఉన్నావేంటి? రాత్రి ఇంటికి రాలేదే? నిన్న రెస్టారెంట్ లో అమ్మాయిలు నాతో నేల నాకించారను. అక్కడ కొడితే ఇక్కడ కూర్చున్నాడు వాళ్ళ. అలా అలా చూస్తా ఏడుపుతుంటే ఏడిపోతుంది కానీ బాధ తెలియట్లేదాను. నాకు అర్థం కాలేదు మావయ్య. నాకు అది అర్థం కావట్లేదు. ఊళ్ళో ఎవరెవరితో ముద్దు పెట్టుకున్నా నాకు రిలీఫ్ గా ఉంటుంది ఏంటో. నువ్వు ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుంది. హాయ్ రజని, ఎక్కడున్నావు? పార్క్ లో. ఎందుకు? ఇందుకేగా వచ్చింది, తీసుకో. అను అను పద, ఎక్కడి నుంచి వెళ్ళిపోతావురా? చూసావా పోలీసు వాళ్ళు లంచం తీసుకుంటున్నాడు.
ఎందుకలాగా? 100 రూపాయలు అడిగి ఇచ్చేస్తే ఎవడ స్టోర్ వచ్చిందో చేసుకోవచ్చు ఇక్కడ. మాయా రజనీ వస్తా అన్నాడు, కాసేపు ఉందామా? ఇక్కడకా? ఇదంత మంచి ప్లేస్ కాదే. మాయా పక్కనే ఉన్నాడు, ప్లీజ్ మాయా. సరే, వాడు వస్తే వచ్చాడు, నాతో మాట్లాడటం కుదరదు, కావాలని నీతో మాట్లాడుకుని వెళ్ళిపోమను. సరే. సరే, మన ఇద్దరు ప్రేమించుకుందామా? సారీ, నేను నీ టైప్ కాదు. పోనీ మీ ఇద్దరు ప్రేమించుకుంటాం, కొంచెం పక్కెళ్తావా? మనసులో ప్రేమ ఉన్నాడు, చుట్టూ 1000 మంది ఉన్నా ప్రేమింటాడు. ఆ విషయంలో నీ అంత డెవలప్ అవ్వలేదురా. ఫోన్లో ఇప్పుడు డెవలప్ అవుతా. చూడు, నేను నీకు భయపడి వెళ్ళట్లా, నాకు భయం వేసి వెళ్తున్నా. అను డబ్బులుగా ట్రాన్స్ఫర్ సిగరెట్ వేసి వచ్చేస్తాను. ఇది దగ్గర వసూలు చేసి. కొంచెం తెలివైనడనే మీ మాయ. తను ఎందుకలా ఏడిపిస్తావు? ఏడిస్తే బాగుంటాడని. ఎంతైనా నీ మావయ్య కదా. హలో, నేను లోపల రానే వద్దంది, తను నీతో మాట్లాడదంట, అందుకే నన్ను ఇక్కడ కాపలో పెట్టింది. నేను వచ్చింది అను గురించి కాదు, నీ గురించే. హలో, నన్ను ఎవరో కన్విన్స్ చేయలేరు, నన్ను ఎవరో లొంగ తీయలేరు. లొంగ తీయడం గురించి నాకు తెలియదు కానీ నిన్నెవరో ఖచ్చితంగా వంగ తీయలేరు. భోజనం చేసిన తర్వాత అయితే మరీ కష్టం. భోజేసావా? మనస్ఫూర్తిగా తిన్నాను. భోజనం చేయకుండా ఇంట్లో ఆడపడి పడుకుని ఉంటే మనస్ఫూర్తిగా తిన్నానంటే నోరు ఎలా వచ్చిందిరా? ఎవరు చెప్పడా తినలేదని? అది తిన్న తర్వాత నేను తిన్నాను. అయ్యో సారీ రా, ఏడవద్దే. నువ్వు బాధ మర్చిపోవడానికి ఒక కథ చెప్తాను. అనగనగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో వసుదేవుడు అని ఒక ఎండి ఉండేవాడంట. ఆయనకి చిన్ని కృష్ణుడు అని ఒక కొడుకు ఉండేవాడంట. ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా వాళ్ళ అబ్బాయిని వేరే చోట్ల దాచాల్సిన పరిస్థితి వచ్చింది. కన్న కొడుకు మీద ప్రేమతో ఎవరికంటే పడకుండా ఓ వర్షం పడుతున్న అర్ధరాత్రి టైంలో నెత్తి మీద బొట్లో కొడుకుని తీసుకుని బీచ్ లో నడుచుకుని వెళ్తుంటే తిన్నది అరక్క ఒక గాడిద అరవడం మొదలెట్టింది. వసుదేవుడికి టెన్షన్ వచ్చింది. తన పొజిషన్ కూడా మర్చిపోయి గాడి దగ్గరికి వెళ్లి, గాడిద గారు నీకో నమస్కారం, దయచేసి కాసేపు సైలెంట్ గా ఉండండి, తిన్నదనకపోతే ఒక కిళ్ళి వేసుకోండి, ఈ లోపు నాకు చిన్న పని ఉంది చూసుకుంటాను అని గాడిద గారిని పడుకోబెట్టి పని చూసుకోవడానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు నేను నిన్ను వదలకపోతే నువ్వు నా కాళ్ళు అట్టుకుంటావు, నేను గాడిదని అయిపోతాను. అలాగని చెప్పి నేను నిన్ను వదిలేస్తే నేను అదన అయిపోతాను. నాకేం అర్థం కాలేదురా. చెప్తాను, నువ్వు వచ్చి నా పొజిషన్ లో కూర్చో. వెళ్ళు. ఇప్పుడు నువ్వు అడిగిందే నేను నిన్ను అడిగాను అనుకో, అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు. అర్థం అవ్వలేదు కదా? దాట్స్ మై స్టైల్. నాకు అర్థమైందిరా. కళ్ళు మూసుకుని 3 అంకెలు లెక్క పెట్టు, నీకు కూడా అర్థం అవుద్ది. 1 2 3. రకరకాలుగా ఎదవచ్చని అర్థమైంది. ఏరా, ఇదంతా నీ ప్లానింగ్ అన్నట్టుగా ఏడుస్తూ మరీ చెప్పేసావు కదా. కారులో మళ్ళీ ఏదో గుర్తు చేసి నువ్వు ఏడ్చి మళ్ళీ మమ్మల్ని నవ్వించేస్తావు గానీ ఇక్కడుండు, నేను వెళ్ళి సాధించుకొచ్చేస్తాను. ఏదైనా గిఫ్ట్ రెడీగా. అలా కదా, నేను కూడా వస్తాను. అబ్బా, కారు లాగదురా. ఆ గిఫ్ట్ ఎలా ఉండాలో తెలుసా? ఇంతకు ముందు గానీ తర్వాత గానీ ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వని గిఫ్ట్ లా ఉండాలి. అయితే ఓ పని చేయి, అనును మానేసి నన్ను వెళ్ళి చేసుకో. వచ్చాక చూద్దాంలే. గిఫ్ట్ దొరికిందా? సెకండ్ ఫ్లోర్ మొత్తం తిరిగానే, నాకు ఏ గిఫ్ట్స్ దొరకలేదు. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ట్రై చేయి. అయినా ఎన్ని కిలోలు బరువులు వచ్చినా నిన్ను గిఫ్ట్ గా ఎత్తాను. ఇంకా మహాన్ గిఫ్ట్ అని. మావయ్య హాయ్. హాయ్. అయిపోయి హాయ్ చెప్పేసింది. ఇది నా సెట్ అయిపోయి ఉంది. వర్కౌట్ అయితే 2 పెళ్లి ఒకే ముహూర్తం జరిపించేయచ్చు. నేను నా లాక్కు చెత్తను, భోజనాలు గచ్చలు మిగిలిపోతాయి. ఈ బ్లైండ్నెస్ కి బోన్లెస్ ఎందుకు మావయ్యా? నువ్వే తిను. లేదు లేదు, నీకోసమే వేడి వేడిగా తెచ్చాను. గరం గరం కావం కావం అద్దిరిపోతుంది. నువ్వు తిన్నా అద్దిరిపోతుంది. నీకోసం స్పెషల్ గా ఏ ఇంచి తీసుకొచ్చాను, తిను. నేను తిననుగా. కొంప తీసేది ఏమైనా నిప్పుల్లాగా ఏమైనా కనపడుతుంది ఏంటి? నిప్పులైనా కోళ్ళైనా గుడ్డివాడికి ఒకటే కదా మావయ్య. నువ్వు తినకపోతే నేనే తినిపించేస్తాను. ఇంకేంటి? అదేంట్రా ఆగిపోయి ఆకాశం చూస్తుందేంటి? కాకలు అనుకుంటా మావా.
అదేంటి పిల్ల ఏంటి ఎలా చూస్తున్నావు? లంబంగా ఉన్న తంబాన్ని అదేంట్రా ఆ పిల్ల పైశాచిక భాష మాట్లాడుతుందేంటి? అది పైసా భాష కాదు మావా, నైజాం భాష. లంబాగా ఉన్న స్తంభం అంటే పొడుగ్గా ఉన్న గొట్టం అని. అదిగో పిల్ల నీ పేరేంటి? డబ్బుల కస్తూరి. అబ్బా పేరెంత మోత మోగిపోతుందో. పేరేంటి మావా? పిల్ల కూడా. అవును పిల్ల, పొడుగాటి స్తంభాన్ని చూసినా తాడి చెట్టుని చూసినా నువ్వు అలా ఆగిపోతావేంటి? అదేం చూసినా దిల్ ఖుషి అయిపోతుంది. అయ్ బాబాయ్, మళ్ళీ ఈ పైశాచిక భాష ఏంట్రా? దిల్ ఖుషి ఏంట్రా? అది కాదు మావా, దిల్ ఖుష్ అంటే మనసు పులకరించిపోతుంది అన్నమాట. అలాగా అయినా నీకు అదేం జబ్బే? గది జబ్బనుకున్నావు లే. నేను చిన్నప్పటి సంది హైదరాబాద్ లో ఉండేదాన్ని కాదే. కాడ మా బావ కరెంట్ ఆఫీస్ లో పనిచేసేటోడు. నన్ను భుజం మీద కూకోబెట్టుకొని తంబాలు ఎక్కేటోడు, రిపేర్ చేసేటోడు, తంబాలు ఎక్కేటోడు, రిపేర్ చేసేటోడు. చెప్ప గట్లనే చెప్తా. ఒక పాలు నేను లేనప్పుడు నా బావ నేను లేకుండా తంబో ఎక్కిండు. షాక్ కొట్టిందంట, చచ్చిపోయిండు. కప్పటి సంది పొడుగాటి దాన్ని తేడు చూసినా నా బావని యాదొస్తాడు. ఏమి సెంటిమెంటు, ఏమి సెంటిమెంటు. మరి ఈ ఊరు ఎందుకు వచ్చావు పిల్ల? ఉతకడానికి. ఏం ఉతకడానికి? ఇంకేం ఉతుకుతాం, గొడ్డలు. ఏం చేస్తాం, నా బావ సచ్చిండు. గిట్నైనా బతకాలి కదా మళ్ళా. అందుకని ఈ ఊర్లో గుడ్డలు ఎత్తుకుని బతకనీకొచ్చినా. అవు ఈ ఊర్లో చెరువేడుంది, జర చెప్పరాదే. నీ కథ ఎంత అంటేనే నాకు గుండె చెరువైపోతుంది. ఇంకా చెరువెందుకు? నీకు చెరువేగా కావాల్సింది, నేను చూపిస్తా పదా. గమూట నేను చెప్తానుండు. కస్తూరి, కస్తూరి, నా డప్పులు కస్తూరి, నా డప్పులు కస్తూరి. ఏంది మళ్ళా గట్లు ఉరుకుంటొచ్చినావు? నీకు పొడిగాటి స్తంభాలంటే ఇష్టం కదా, అవును. మరి అవి తినడానికి పనికిరావు కదా, అందుకని నీకోసం ఈ చెరుకు గడ్డ తెచ్చా, తీసుకో. నువ్వు ఎంత మంచివి, నన్ను యాద పెట్టుకొని నా కోసం తెచ్చినావు. ఈ గుడ్డలు ఉతికినాక తింటానులే, ఆడబెట్టు. ఆ ఏదో బట్టలు ఎప్పుడైనా చూసుకోవచ్చు. కావాలంటే ఉతికి పెడతా. దా ఆ చేయిటి. అది అది కూర్చో, అమ్మోటి మీద కూర్చో. మహారాణి కాళ్ళ మీద కాలేసుకుని చెరుకు గడ్డ పెట్టు, నేను బట్టలు ఉతికి పెడతా. గట్లని ఆడుతూ పాడుతూ ఉతికేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటే సబ్బు రుద్దితే ఎదురేమున్నది మనకి. బెదిరే బెదిరే బెదిరేనయ్యో, అయ్యో కస్తూరి, నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పకే. కస్తూరి, డబ్బులు కస్తూరి, డబ్బులు కస్తూరి. మా అత్త బట్టలు అర్జెంట్ గా ఉతకాల, మామూలుగా కాదు, ఓడక్కేసి. గట్లనే దీనిలో మనసు ప్రేమతో ఇచ్చిండు. ఇవి తిన్నాక చేస్తానులే గాని అవి ఆడబెట్టు. నువ్వు మెల్లిగా తినలే, నీకు ఆ మాత్రం సాయం మేము చేయలేమా? అత్త ఒక్క నిమిషం. అలాగే. ఎంతసేపు అత్త? 2 నిమిషాలు ఉడికిపోతాయి, కింద నుంచి మంట వస్తుంది కదా. నీకు ఇంకొకటి కావాల్సిందా? నీ అమ్మ కడుపు మాడ, నీ అమ్మ. పెళ్ళైనోడి నీకెందుకు మా ఇట్టాడు గొడవలనే, నాలాటోడు వదిలేచ్చు కదా. నిజమేరా. అన్ని మంచి శకనములే, కన్యా లాభ సూచనలే. టిప్ టాప్ గా తయారై పాటలు పాడుకుంటూ మరి వెళ్తున్నా అక్కడికి రా.
ఓరే నీ సిగ్గు బొగ్గుల చెప్పరా. పెళ్లి చూపులు కదా మావా ఏంటి నీకు పెళ్లి చూపురా? వినటానికి నేను సిగ్గుపడాలి కానీ నీకు సిగ్గెందుకురా? మనిషి జాతరనేనా? ఎవతా దురదృష్టవంతురాలు? చెప్తే డంగైపోతావు. చెప్పా. డప్పుల కస్తూరి. డప్పుల కస్తూరి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? అదెలాగరా? నీకు పెళ్ళైపోయింది అన్న విషయం తనకి చెప్పేశాను. ఇక ఈ ఊళ్ళో మిగిలిన ఏకైక అందగా నేనొక్కడెక్కడ అదన్నమాట. కారణం అది కాదులేరా, పాపం దాని గుడ్డలు మోయటానికి గాడిద లేదు కదా, ఏదైనా నాటు పందిని కట్టుకుంటే పడి ఉంటది కదా అని నిన్ను పెళ్లి చేసుకుంటుంది. మావా నీకు మరి కుళ్ళెక్కువైపోతుంది. కుళ్ళేది గిళ్ళేది కానీ ఆయిల్ డబ్బాయిలాగే. సరే ఎంత చక్కని డ్రెస్ ఇది ముట్టుకుంటే డ్రెస్ పాడైపోద్ది. సారీ మావా. పర్వాలేదులేరా, మడుసులే తప్పులు చేస్తున్నారు, పందివి నువ్వు చేయటానికి ఏంటి? అవును రే, ఇప్పుడు నువ్వు కస్తూరింటికే కదా? అవును మావా. అరే ఓ పని చేయరా, నేను ఇప్పుడు అట్టే వెళ్తున్నాను కానీ నా బండి మీద వచ్చి డ్రాప్ చేస్తాను. నీకెందుకు మావా శ్రమ? ఊరికా అవుకావుకి ఇంతకాలం పెళ్లి అవుతుంటే మామగా మాత్రం సాయం చేయలేనా? భలేవాడిరా. స్టార్ట్ అవుదేంటి? అరే ఓ పొట్టట్రా, బండి స్టార్ట్ అయిపోద్ది. ఆహా, నాకు ఎప్పటికీ ఆలస్యం అయిపోయింది మావా. అందుకనే కదరా నేను డ్రాప్ చేస్తాననేది. ఓ పట్టట్టు దా దా. అబ్బా కదలట్లేదు మావా. సరిగ్గా గంటే అంత దమ్ము లేనదవరు పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావురా? ఎంత మాట అన్నా మావా. ఇప్పుడు చూడు నా దమ్ము. బాగా గెంటు, గట్టిగా గంటరా. ఆహా ఓరి నీ అవ్వ, ఏది చేస్తురా? ఫ్రెష్ గా బురదలో పొరలాడిన నాటు పందిలో ఉన్నారా? అరే ఒకసారి ఇటు తండ్రా. డ్రెస్ అంతా పాడైపోయింది. లేకపోతే ఆయిల్ డబ్బా మొహమ్మద్ తంతావురా, పైగా క్యాచా. ఎల్రా ఎల్లు, ఇదే టైప్ లో డప్పులు కస్తూరి ఇంటికి వెళ్ళరా. అన్నే మంచి కన్నా మళ్ళీ కన్యాల రే నాతో పెట్టుకు రే. కస్తూరి కస్తూరి కస్తూరి, ఆ బామ్మోహన్ గారు ఏదో పెళ్లి చూపులని నిన్ను పెళ్లి చేసుకుంటాయని చెప్తాను, నిజమేనా? ఎవడే ఆ కర్రగుంటాడు పిట్టలింగం ఆడా? ఆవు, నా తాతను అడిగిండు, నన్ను ఇస్తే 2 ఎకరాల పొలం రాసిస్తానన్నాడు. నెత్తర రూపాయి పెడితే దమ్మిడికి మారడు 2 ఎకరాల పొలం ఇస్తానన్నాడా? ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? నీచో నిజమేనంటావంటే అసలు ఆడి పుటక సంగతి తెలిస్తే నువ్వు దగ్గర కూడా చెందేవు. ఆడి జన్మే నికృష్టమైన జన్మ. ఏందది జర చెప్పరాదు. ఆడి తల్లిదండ్రులకి చాలా కాలం పిల్లలు లేరంట. వాళ్ళకి పిల్లగాడు పుడితే నల్ల మేకను బలిస్తామని పోలేరమ్మ తల్లికి మొక్కున్నారంట. ఆ రోజు వాళ్ళ బాబు పూటగా తాగేసి ఆ మత్తులో నల్ల మేక అనుకుని పందిని కసక్క నరికేశాడు. ఈడు పుట్టాడు. అప్పుడెత్తు అంటావంటే ఇంకా చాలా ఉంది. వీడు పుట్టాక అమ్మలక్కలందరూ చెవులు కొడుక్కొని వాళ్ళ అమ్మకు చూపించకుండా 4 రోజులు ఆపారంట. 5వ రోజు ఇంకా తప్పదు కదా అని చూపించారంట. అంటే ఆ మహాతల్లి వీడిని చూడటం, గడుచుకోవటం, గుండె అయిపోవడం, చచ్చిపోవటం ఒకేసారి జరిగిపోయాయంట. అంత స్టోరీ ఉంది వాడికి. అందుకని అట్లాంటి ఎదవను కట్టుకునే కంటే నాలాంటి ఎదవను కట్టుకున్నావు అనుకో సుఖపడిపోతావు. ఇదిగో నువ్వు సబ్బు పెట్టావనుకో నేను ఉతికి పెడతా, నువ్వు ఉతికి పెట్టావనుకో నేను ఇస్త్రీ చేసి పెడతా. కస్తూరి, మన ఇద్దరు ఇస్త్రీ పెట్టే బొగ్గుల్లాగా కలిసి ఉన్నావే, ఏమంటావు? చచ్చాను బాబాయ్ బాబాయ్. అరే నువ్వు గడ్డి మేట కాడ కుక్కవరా నువ్వు? నువ్వు గుడ్డల మీద గాడి డొక్కు చుక్కొట్టానంటే డిప్ప పలిపోతున్నావాడా? నేను ఎప్పుడు డప్పులు కస్తూరికి లేనేద్దామన్నా నువ్వు వచ్చి ఫీజు పిక్కిపోతాడు నువ్వు. కరెంట్ ఉన్నాడు, నీకు జనరేటర్ ఎందుకు మావా? అంతే మరి, మన ఇద్దరు ఇలాగా బలరామ కృష్ణమూర్తి లాగా కొట్టుకుంటుంటే మధ్యలో 3వ వస్తాడు, దాన్ని లేకపోతాడు. కరెక్టే మావా. అందుకని మన ఇద్దరం కలిసి ఓ అండర్స్టాండింగ్ వచ్చి డప్పుల కస్తూరిని సెటప్ చేస్తున్నావు అనుకో. మావా అయితే డప్పు అనేది కస్తున్నది. చంపేస్తాను నేను అసలు. ఏంట్రా ఏదైనా 50-50. అలా కానీ మావా, కానీ దాన్ని పడగొట్టాలా మావా? ఒరే పిచ్చినావుడా, వెరీ సింపుల్ రా. ఈ 2 ముంతలు దాన్ని తాగించామనుకో, అది తాగి పడిపోద్ది, మనం తర్వాత రెచ్చిపోవడం అంతే. బ్రహ్మాండమైన ఐడియా మావా. బ్రహ్మాండమైన ఐడియా కాదురా, బ్రహ్మాండం ఐడియా. ఏ గదేంది అట్లా కావాలించుకుండ్రు? నువ్వు ఇక్కడ ఉన్నావేంటి?
మరెక్కడున్నా ఇప్పుడే పట్నం పోయి వచ్చిన నీకు శుభవార్త. మా బావ కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయిందని చెప్పిన కాదే సావలే, బతికే ఉన్నాడు. బావా జరిగిట్లరా? నా బావ ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు? ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. లేదంజలి, చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు గాని నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. రాజేష్, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ అంజలి, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్. ఏంటి రహస్య మంతనాలు? రహస్య మంత్రాలు ఏం లేవు సార్. అమ్మగారు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా, ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంతే.